ఈ రోజు ఎపిసోడ్ లో రాధిక జైలుకి వెళ్ళి చిన్ని టీసీ తీసుకొచ్చి సత్యంకి ఇచ్చి చిన్నికి ఏ అవసరం ఉన్నా తనకి ఫోన్ చేసి చెప్పమని చెప్తుంది. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. కావేరి దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి ఈ రోజు జైల్లో చాలా మంది కాంచనా మేడం చూడడానికి హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా కోమాలోనే ఉందంట. కోమాలో నుంచి బయటికి రావడానికి ఇంకా కొద్ది రోజులు పడుతుందని డాక్టర్ చెప్పారంట. కావేరి, నువ్వు ఆలస్యం చేయకుండా మంచి లాయర్ని పెట్టుకుని నువ్వు నిర్దోషివి అని నిరూపించుకొని బయటికి వెళ్ళు కావేరి. లేదంటే నువ్వు భయపడుతున్నట్టు ఆ దేవ వల్ల నీకు ప్రమాదం ఏర్పడవచ్చు. పైగా ఇప్పుడు కాంచన మేడం కూడా కోమాలో ఉంది కాబట్టి నీకు సమస్య లేదు కావేరి అని తను చెప్తుంది. నేను ఎంత చెప్తున్నా మాట వినకుండా కాంచనా మేడం ఆ దేవాన్ని కలవడానికి వెళ్ళినందుకే పాపం ఇలా జరిగింది అని కావేరి చెప్పడంతో కావేరితో పాటు ఉన్న ఖైదీ కూడా, ఏంటి కావేరి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నీ పట్ల అంతా దురుసుగా ప్రవర్తించిన మేడం గురించి కూడా నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావేంటి అని అంటుంది. సత్యము టీసీ తీసుకుని చిన్నిని తన కొడుకు కూతుర్ని కూడా స్కూల్కి తీసుకెళ్తాడు. లోహిత అయితే చిన్ని మా స్కూల్లో చేరకుండా ఉంటే బాగుండు, ఒక టీసీ కాల్ చేసిన ఇప్పుడు ఏం చేస్తే తను ఈ స్కూల్లో చేరకుండా చేయగలనా అని ఆలోచిస్తూ, ఆలస్యం అయిపోయింది కదా నాన్న, అందుకే చిన్నిని స్కూల్లో చేర్పించుకోరేమో అని నాకు అనిపిస్తుంది. మా కరెస్పాండెంట్ చాలా స్ట్రిక్ట్ నాన్న అని చెప్తూ ఉంటే, నేను వాళ్ళని అడుక్కొని అయినా సరే ఒప్పించి చిన్నిని చేర్పిస్తానని సత్యం చెప్తాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత లోహిత కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. చిన్ని వాళ్ళ మామయ్య ప్రిన్సిపల్ గది ముందు కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత దేవా అయితే తన కొడుకుని తీసుకుని ఆ స్కూల్లో చేర్పించడానికి తీసుకొస్తాడు. దేవాని చూడగానే టీచర్స్ పలకరించి, మీరు ఉండే దగ్గరే మంచి మంచి స్కూళ్ళు ఉన్నాయి కదా సార్, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తున్నారేంటి అని అడుగుతారు. ఈ ఊర్లో మా అక్క గారు ఉన్నారు, బాబుని మా అక్క దగ్గర పెట్టి చదివించాలనుకుంటున్నాను, బాబు చేత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించండి, నేను తర్వాత వస్తానని చెప్పి వాళ్ళ కొడుకుని అక్కడ వదిలేసి దేవా వెళ్ళిపోతాడు. చిన్ని టీసీ తీసుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది, టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి తొందరగా ఎగ్జామ్ రాయిపోమ్మా అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటే అంతలో కరెస్పాండెంట్ వచ్చి ప్రిన్సిపాల్ని అరుస్తాడు. నీకు నువ్వే డెసిషన్ తీసుకునేస్తావా, నా పర్మిషన్ అక్కర్లేదా, నేను ఈ అమ్మాయికి సీట్ ఇవ్వను అని అంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకుంటే స్కూల్ పరువు పోతుందని చెప్పి అనడంతో చిన్ని వాళ్ళ మామయ్య అయితే, ఈ అమ్మాయి చాలా బాగా చదువుతుంది సార్, మీ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తుంది అని ఎంత వేడుకున్నా కూడా సీట్ ఇవ్వను, నేను ఒకసారి డెసిషన్ తీసుకున్నానంటే అది ఇంకా మార్చుకోను, వెళ్ళండి అని చెప్పి అంటాడు. చిన్ని ఎంత వేడుకున్నా కూడా అతనైతే సీట్ ఇవ్వను, వెళ్ళిపోమంటాడు. ఇక వాళ్ళిద్దరూ బయట వచ్చేస్తారు. చిన్ని ఏడుస్తూ వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది, నేను ఇక చదువుకోలేనా మామయ్య, నేను బాగా చదువుకొని మా అమ్మ కోరికను తీర్చలేనా అని ఏడుస్తూ ఉంటే, పోనీలే అమ్మ, ఈ స్కూల్ కాకపోతే నేను వేరే స్కూల్లో చేర్పిస్తానని సత్యం చెప్పడంతో, లేదు మామయ్య, నేను ఈ స్కూల్లోనే చేరతాను, ఇక్కడే ఎంట్రన్స్ రాసి ఈ స్కూల్లోనే చదవాలి, ఎందుకంటే ఎంట్రన్స్ లో నాకు మంచి మార్కులు వస్తే ఫీజులో సగం తగ్గిస్తారు మామయ్య, నా వల్ల నీకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే నీకు కొంచెమైనా భారం తగ్గించాలి కదా అని ఏడుస్తూ, నన్ను స్కూల్లో చేర్చుకునేదాకా నేను ఇక్కడి నుంచి కదలను మామయ్య అని అక్కడే నిలబడుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో వర్షం కూడా స్టార్ట్ అవడంతో వర్షంలో తడుస్తూ అక్కడే నిలబడుకుని ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. లోహిత పక్కనే దేవా కొడుకు కూడా కూర్చుంటాడు. బోనాలప్పుడు దేవా కొడుక్కి లోహితకి చిన్నికి పరిచయం ఏర్పడుతుంది కాబట్టి లోహితాన్ని గుర్తుపడతాడు. చిన్ని వర్షంలో తడుస్తూ ఉండడం గమనించి చిన్ని కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుందని తెలుసుకొని నేరుగా పరిగిస్తా వెళ్ళి ప్రిన్సిపాల్ మేడంకి విషయం చెప్తాడు. సరే బాబు, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయిపో, టైం అవుతుంది, నేను వెళ్ళి కరెస్పాండెంట్ సార్తో మాట్లాడతానని చెప్పి ప్రిన్సిపాల్ నేరుగా కరెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి చిన్ని వర్షంలో నిలబడుకొని తడుస్తున్న విషయాన్ని చెప్తుంది.